గైస్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ అయితే లేచి ఒక పిల్లల పంది ఈనపోయింది, అంటే చూడు పంది ఈనపోయిందంట. సో నేను దానికోసం దోలాడదామని చెట్లలో చేమల్లో తిరుగుతున్నా. సో అది దొరికితే మాత్రం చూపిస్తాను మీకు కూడా, ఎక్కడది ఈనదో ఎక్కడ పోయిందో. చాలాసేపటి నుంచి అయితే తిరుగుతున్నా, దోలాడుతూ ఉన్నా కానీ చుట్టూ ఎక్కడ పోయినా కనిపించట్లేదు. ఎక్కడన్నా ఉన్నదేమో చూద్దాం అన్నట్టు వెళ్తున్నా. ఒక్కటే పంది, అది కూడా ఎన్ని పిల్లలు పెడుతుందో తెలియదు. సో ఫోన్ అయితే వెళ్తున్నా. మొత్తం చుట్టూ చూపిస్తా, చూడండి ఎట్లుందో ఇక్కడ. సో గైస్ ఇదైతే ఇట్లుందన్నమాట నేను తిరిగే ప్లేస్. ఈ పత్తి చేనులోకి వెళ్ళి ఇక్కడ పత్తి చేనులలో అక్కడ చెట్లలో దిగుతాయి ఈ పందులు. ఎందుకంటే అవి కొంచెం గూళ్ళల్లో ఈనవన్నమాట, ఎట్లా పడితే అట్లా పోయేటివి. అందుకే ఇక్కడ పత్తి చేనులలో నీళ్ళలో పడితే తిడతారు కాబట్టి, వాళ్ళు ఏమైనా అంటారు కాబట్టి మందే చూసుకుంటే బెటర్. ఫస్ట్ వాళ్ళు అనడం కాదు, ఈన పంది మనుషుల మీదకి వస్తుంది అని వాళ్ళు టెన్షన్ పడతారు, మనకు కూడా కొంచెం భయం ఉంటుంది. సో ఆ భయాన్ని ముందే చూసుకుంటే బెటర్ అయిపోద్ది కదా, దోలాడుకుందే బెటర్ అని. ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే నేనైతే బయటకు వచ్చేసిన అన్నమాట. ఇదంతా తిరుగుతున్నా, చూద్దాం ఎక్కడన్నా ఉంటుందా ఉండదా, కనిపిస్తుందా కనిపిస్తేనేమో బెటర్. చాలాసేపు ఒక గంట సేపు నుంచి తిరుగుతున్నా కానీ అది ఎక్కడున్నా కనిపించట్లేదు. అంతా తిరిగేసిన అన్నమాట. ఇక్కడ ఇదంతా బావిబొంద ఉంది. ఈ బావిబొందకి వెళ్ళి అయితే ఏమీ లేదు. చూద్దాం అక్కడ కనిపించే ఇళ్ళ సైడ్కి వెళ్ళిపోదాం. అట్నుంచి వచ్చాను, మళ్ళీ అటే చూస్తున్నాను అన్నమాట. ఇక్కడ రోజు ఇదే తిరుగుడు. ఎప్పుడైనా పందులు ఒక్కోసారి గూడ్లో ఇంతాయి, కానీ ఒక్కోసారి ఇట్లాంటి టైంలో ఇట్లా ఇంతాయి. వాటికి ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా ఇంతాయి అన్నమాట. అంత ఫ్రీగా ఉండిపోతాయి. కాకపోతే ఒక్కోసారి పంట నష్టం కూడా చేస్తాయి. పోయి చెల్లెల్లో కూడా ఇంతాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ తిరిగేస్తున్నా. ఇది ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. చూద్దాం ఎక్కడ ఉంటుందో. ఇక్కడైతే పత్తి చేను అవుతుంది. పత్తి చేనుల నుంచి ఎక్కడుందో చూడాలి. ఎక్కడందా ఈ చుట్టూ ఇళ్ళ చుట్టూ తిరిగిన తర్వాత చూపిస్తాం మీకు కూడా, ఎక్కడన్నా కనిపిస్తే. మొత్తం ఇళ్ళకెళ్ళి అయితే వచ్చేసిన అన్నమాట. అది గోడ కట్టారు, ఓకే ఫైన్, వాళ్ళకి ఏం కాదు. ఇక్కడ ఏదో ఇన్నట్టున్నది కదా, చూద్దాం పోయి. ఇక్కడే లేదు, చెత్త అంతా. సో బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఇంకటి వెళ్దాం. ఈ చెట్ల సైడ్కుందాం. ఇక్కడ కుట్టేసినట్టుందే. ఇక్కడ కాదు, ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. వావ్, ఇక్కడ ఉంది. వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. హలో గైస్, ఇక్కడ దొరికేసింది పంది. పిల్లలు ఎన్ని పెట్టుకున్నా చూద్దాం. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12. ఒకటి 2 3 ఇక్కడైతే అయినదన్నమాట. సో అవి పిల్లలు జూమ్ చేస్తా కొంచెం. దా 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 దా. ఇది మా పెద్ద అన్నదన్నమాట. సో గైస్ చూశారు కదా, అక్కడైతే ఆ పంది అయితే ఉన్నది. సో దాన్ని ఇప్పుడైతే మేము తీసుకెళ్తాం అనమాట. సో ఇక్కడ ఇదే ప్లేస్లో ఉన్నదన్నమాట.
ఇటు సైడు అక్కడ ఉన్నది ఒక 13 పిల్లలు అయితే పెట్టింది. అది వచ్చేసి మా అన్న పంది కోసం నేను చూస్తున్నాను అనమాట. నేను చూసి తీసుకెళ్ళి దాన్ని క్లియర్గా అయితే ఇంటికి అయితే తీసుకుపోతా. ఇక్కడ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, గొడవలు పెట్టుకుంటారు, సో తిట్టుకుంటారు అన్నమాట. సో నేనైతే మా అన్న చెప్తే మా అన్న వచ్చి తీసుకెళ్తే పోతాడు అనమాట. సో ఇది మన వీడియో. చాలాసేపు నుంచి 1 గంట సేపు 2 గంటల సేపు వెతికిన తర్వాత మనకి ఇక్కడ దొరికింది. సో దాన్ని అయితే తీసుకెళ్ళిపోతాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.